ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న రాత్రి 8 గంటల సమయానికి ఈరోజు మార్చ్ 26వ తారీఖు సంబంధించి 10,000 సర్వ దర్శనం టోకెన్లు, అలాగే రేపు మార్చ్ 27వ తారీఖు సంబంధించి 3,000 సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా నిన్న రాత్రే పూర్తి స్థాయిలో అయిపోయినాయి. కేవలము 3 గంటల్లోనే ఈ రోజుకి సంబంధించిన 10,000 టోకెన్లు, రేపటికి సంబంధించిన 3,000 ఉచిత సర్వదర్శన టోకెన్లు అయిపోయినాయి. ఇక ఈరోజు శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఉదయం 8:30 పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఈరోజు 3,000 టోకెన్లు శ్రీవారి నడక మార్గంలో విడుదల చేశారు, అవి అయిపోయినాయి. ఓకేనా. అలాగే ప్రతిరోజు కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవి కేవలము విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే మీ అందరికీ తిరుపతిలో ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో ఎటువంటి టోకెన్లు ఇవ్వటం లేదు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు ఒకరోజు ముందుగానే తిరుపతి వచ్చి భూదేవి కాంప్లెక్స్లోనైనా విష్ణు నివాసంలోనైనా ఎక్కడైనా ఈ 3 చోట్ల టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గంతో వారికైతే ఏ రోజుకు ఆ రోజు మీరు చక్కగా టోకెన్లు తీసుకోవచ్చు. ఓకేనా అండి. అలాగేనండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపటికి సంబంధించిన 3,000 టోకెన్లు అయిపోయాయి కాబట్టి ఈరోజు రాత్రి కేవలము ఒక 7 నుంచి 8,000 టోకెన్లు మాత్రమే రేపటికి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీకు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు 27వ తారీఖున ఉదయం 11 గంటలకు మే నెలకి సంబంధించి శ్రీవారి జనరల్ వాలంటరీ సేవ విడుదలవుతుంది. అలాగే 12 గంటలకు నవనీత సేవ, 1 గంటకి పరకామణి సేవ విడుదలవుతుంది. నేను దీనికి సంబంధించి వీడియో కూడా నిన్న రాత్రి ఆల్రెడీ చేయటం జరిగింది. అలాగే నిన్నటి రోజు స్వామివారిని 64,252 మంది దర్శనం చేసుకున్నారు. 25,943 మంది తలనీలాలు ఇచ్చారు. 3.68 కోట్లు స్వామివారి హుండీ ఆదాయము. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా మీకు అన్ని రకాల దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ 300, 500 రూపాయల టికెట్లు, అలాగే శ్రీవాణి ట్రస్టు, ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి విడుదలైతే అయిపోయినాయి. కేవలం శ్రీవాణి ట్రస్ట్ అయితే మీ అందరికీ జూన్ కోట అయితే ఇంకా ఉన్నది. మిగతా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్లో అయితే అయిపోయినాయి. ఓకేనా. ఇక మీకు హోమం టికెట్లు మటుకు మే, జూన్కి అయితే ఇంకా విడుదలవ్వలేదు. అవి విడుదలైనప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఈ నెల ఏప్రిల్కి అయితే, అంటే రాబోయే 2-3 రోజుల్లో ఏప్రిల్ నెలకైతే ఒక్క అవకాశం కూడా మీకు లేదు. కేవలము తిరుపతి వచ్చి ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు ఒకరోజు ముందుగా తీసుకోండి. లేదా అలిపిరి గోశాల దగ్గర హోమం టికెట్లు రోజుకి ఒక 50 టికెట్లు ఇస్తారు. అవైనా తీసుకొని హోమం అయ్యాక 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి తిరుమల కొండపైన దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో తిరుమలలో ఉదయం 4 నుంచి 8 గంటల వరకు మీకు ఆఫ్లైన్ ద్వారా రూములు ఇస్తారు. సో ఇవాళ చూడండి, ఉదయం 7 గంటలకి 50-100 రూపాయల రూములు 955 విడుదల చేశారనమాట. సో ఇట్లా మీకు ప్రతిరోజు కూడా ఇస్తారు, ట్రై చేయండి. ఓకేనా. ఇంకా జూన్ వరకు కూడా అన్ని అవకాశాలు క్లోజ్. హోమం ఒక్కటే మేకి, జూన్కి ఉన్నది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా నేను మీకు సమాధానం ఇస్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా. ధన్యవాదాలు.